టుడే కరెంట్ అఫైర్స్. ఒడిషా చాంద్పూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక తొలి ప్రయోగం విజయవంతమైంది. వన్స్ అగైన్, ఒడిషా చాంద్పూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక తొలి ప్రయోగం ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఈ రాకెట్ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సో నిర్దేశిత రీతిలో గాలిలో పలు విన్యాసాలు చేసింది. అంటే ముందుడే ఫిక్స్ చేసుకున్నటువంటి ఏవైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో అలాగా ఎయిర్లో విన్యాసాలు చేసింది. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది. ఎవరు తయారు చేసినారు? ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది. దీనికి హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ హైదరాబాద్లోని డిఆర్డిఎల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్లు తోడ్పాటు అందించాయి. అది ఇంపార్టెంట్ అను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో వన్స్ అగైన్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో డిపెండింగ్ ఛాంపియన్ కోనేరు హంపి, అర్జున్ ఎరగేసి కాంస్య పథకాలు సాధించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో డిపెండింగ్ ఛాంపియన్ కోనేరు హంపి, అర్జున్ ఎరగేసి కాంస్య పథకాలు సాధించారు. హంపి రష్యా, చైనా ఆటగాళ్లతో సమానంగా నిలిచిన టై బ్రేక్ స్కోర్లో 3వ స్థానానికి పరిమితమైంది. ఓపెన్ విభాగంలో అర్జున్ పథకం గెలవగా ఇందులోని టై బ్రేక్లోనే ఫలితం తేలింది. అయితే ప్రపంచ చెస్లో అర్జున్కు ఇదే తొలి పథకం. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత సంతతికి చెందిన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సంపన్న సిఈఓల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సిఈఓల్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానం అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఈమె నికర సంపద 50,170 కోట్లు. ప్రస్తుతం ఈమె అరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సిఇఓగా ఉన్నారు. కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్లో 2008 నుంచి ఈమె తన సేవలు అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యం నాదెల్లా 9,770 కోట్లతో 2వ స్థానంలో ఉండగా 5,010 కోట్లతో గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ 7వ స్థానంలో ఉన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారత్కి చెందిన అంతర్జాతీయ సంపన్న సిఇఓల్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానం అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత 2వ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యం నాదెల్లా 9,770 కోట్లతో 2వ స్థానంలో ఉన్నారు. తర్వాత 5,810 కోట్లతో గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ 7వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకులు బలమైన పనితీరు కనబరిచాయని, మొండి బకాయిలు దశాబ్దాల కనిష్టానికి చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25 నివేదికను 29 డిసెంబర్ 2025న విడుదల చేసింది. సో 2024-25లో అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు నికర లాభం 14.8% వృద్ధితో 4.01 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 32.8% వార్షిక వృద్ధితో 3.5 లక్షల కోట్లు నమోదైంది.